హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బుజీ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ పోపు యాడ్ చేశాను, తర్వాత నెక్స్ట్ ఆనియన్, మిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసాను, టర్మరిక్ పౌడర్ కూడా వేసాను, కారం కూడా వేసేసాను అనమాట. ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ మంచిగా ఒకసారి నీట్గా కలిపేసుకున్నాను అనమాట. ఆనియన్ మంచిగా కుక్ అయిందనమాట. ఇలా నీట్గా కుక్ అయ్యాక ఎగ్స్ ఇట్లా బీట్ చేసి వేసుకోవాలి అన్నమాట. ఎగ్స్ మంచిగా బీట్ చేసి వేసుకోవాలన్నమాట. ఎగ్స్ ఇలా కొట్టి వేయంగానే వెంటనే ఇంకా గరిటె పెట్టి ఇట్లా తిప్పేసేయకూడదు. అట్లా తిప్పేస్తే ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అందుకే అది కొద్దిసేపు గట్టిగా అయ్యేంత వరకు ఉంచాలి. మూత వేసాను. అదిగోండి కొద్దిసేపటికి ఇట్లా వచ్చింది, మంచిగా వచ్చింది. ఒక అట్టు స్ట్రెచర్లో చక్కగా నీట్గా ముక్కలు చేసేసుకుంటే ఎగ్ బుజీ రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.